చూద్దాం. కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ సభ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకటి కర్నూలుకి, ఒకటి కడపకి, ఒకటి విశాఖపట్నం, చిత్తూరు ఇవి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 4 అవార్డులు రాయలసీమకు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చేసే కృషిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇంకొక హిస్టారికల్ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. యువనేస్తం. తమిళలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, అందరినీ ఆదుకుంటానని చెప్పాను. ఇక్కడే మా తమ్ముళ్ళు కనపడుస్తున్నారు, యువత కనపడుస్తున్నారు. దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరూ చేయలేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించారు, ఫర్దర్గా చదివించే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాదు, చదువుకున్న పిల్లలు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా నేను అండగా ఉంటా, చేయూతనిస్తానని మా తమ్ముళ్ళకి, పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అమ్మా నాన్న తల్లిదండ్రులైతే నేను గార్డియన్గా ఉంటా, మీకు చేయూతనిస్తా, ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటా. మొన్ననే 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈ నెల నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యువత ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతటితో ఆపను. మీకు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా, ఇండస్ట్రీస్ తీసుకొస్తా. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు, యువతకి బంగారు భవిష్యత్తు వచ్చే వరకు నేను అండగా ఉంటానని యువతకు హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఒక రైతు బిడ్డని, రైతులకు రైతు పెద్దన్నగా ఉంటా. శాశ్వతంగా మీ కళ్ళలో ఆనందం చూస్తా. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తా. అందుకే మీరు చూడండి, దేశంలో ఎవరూ చేయలేదు. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్క 4 సంవత్సరాలుగా వర్షాలు పడలేదు, రైతు కన్నీళ్లు రానియకుండా చూశాను. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేశాం, కాలువల పనులు పూర్తి చేశాం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాం. ఈరోజు ఒక పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి, కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఈ పని చేయకపోతే రాయలసీమ ఈ 4 ఏళ్లలో చాలా ఇబ్బంది పడిపోయేది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకో పక్క ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇచ్చాం. ఇంకా పెద్ద ఎత్తున మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి రైతాంగానికి అంతా హామీ ఇస్తున్నాను. మొన్ననే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, అన్నదాత సుఖీభవ. రైతులందరికీ హామీ ఇస్తున్నా, మీకు నేను అండగా ఉంటాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మొన్నే కేంద్రం అన్నారు, గొప్పలు చెప్పారు. ఇచ్చేది 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తామన్నారు. 2 హెక్టార్లు అయితే అది కూడా ఇవ్వనన్నారు. నేను ఆలోచించాను, వాళ్ళు ఇచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 9,000 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం. ఏం తమిళలో ఆనందమాని మిమ్మల్ని అడుగుతున్నా.
2 హెక్టార్లు పైనుంటే సన్నా సిన్నానే వ్యత్యాసం లేకుండా 10,000 రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభావ్ కింద. కౌలు రైతులకు డబ్బులు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు పండించే పంట నష్టం రాకుండా ఎక్కడికక్కడ ఎంఎస్పి పెట్టి దాన్ని కొనే బాధ్యత కూడా తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, పేదవాళ్ళ ప్రభుత్వం. అందుకనే ఇవన్నీ కూడా ఏం చేయాలనో ఇవన్నీ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు చెప్పాను, పేదవాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు చూసుకోవడం లేదు, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు అంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మా ఆడబిడ్డలు నేనే డాక్రా సంఘాలు పెట్టాను, అది నా మానస పుత్రిక. 2 సార్లు పసుపు కుంకుమ ఇచ్చాను. మొన్ననే 10,000 రూపాయలు ఇచ్చాం. 2వ విడత 2,500 రూపాయలు ఇచ్చాం. ఈ నెల 8వ తారీఖున 3,500 రూపాయలు మీకు చెక్ ఇచ్చాను. రాబోయే నెలలో 4,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో ఆడబిడ్డలకి, మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడే మన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ కావాలని ఆగేపల్లి స్కీమ్ ఒకటి అడిగితే 12,50,00,000 అయితే అది కూడా ఇప్పుడే శాంక్షన్ చేశానని, ఆగవెల్లి స్కీమ్కి 12,50,00,000 కావాలంటే ఇప్పుడే శాంక్షన్ చేశాను, అది కూడా అయిపోతుంది. తమ్ముళ్ళు, ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, ఆహార భద్రత ఇచ్చాం, చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, అన్న క్యాంటీన్ పెట్టాం, పెళ్లి కానుక ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా? మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా? బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఎల్ఈడి బల్బులు వేసాం. తమ్ముళ్ళు, ఓటేసే బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం.